ఇండియన్ కార్ మార్కెట్లో లీడర్గా నిలిచిన కార్స్ ఎప్పటి నుంచో 10 లక్షల కంటే తక్కువ ప్రైస్లో వచ్చిన కార్సే. ఎగ్జాంపుల్గా మారుతి 800 చాలా కాలం పాటు తన మార్కెట్ను నిలబెట్టుకుంటుంది. తర్వాత ఆల్టో వచ్చింది, తర్వాత i10 వచ్చింది, i20 వచ్చింది, స్విఫ్ట్ వచ్చింది, వ్యాగనార్ వచ్చింది, ఎస్ప్రెసో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చాలా కాలంగా టాటా పంచ్ ఆ మార్కెట్ ను రన్ చేస్తుంది. కానీ ఇది ఐసీఈ కార్స్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మార్కెట్ ఈవీ కార్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఈవీ కార్స్ గురించి మాట్లాడితే 12 లక్షల లోపు మీకు చాలా కొద్దిగా మాత్రమే ఆప్షన్స్ దొరుకుతాయి. అందులో మెయిన్ ఆప్షన్ మీ దగ్గర ఉండేది టాటా పంచ్ ఈవీ కార్ మాత్రమే. దీనికి ఎక్స్ట్రాగా ఈ సెగ్మెంట్ లో ఇంకొన్ని కార్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా టాటా టియాగో, ఇంకా ఎంజీ కామెట్. అయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ 2 కంపెనీస్ తప్ప వేరే కార్స్ అయితే అవైలబిలిటీ లేవు. మనం ఇంకా చూస్ చేసుకోవాలంటే ఈ 2 కంపెనీస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కార్స్ ఆప్షన్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరికి ఈ మార్కెట్ పైన గ్లోబల్ బ్రాండ్స్ దృష్టి పడింది. నెక్స్ట్ వచ్చే 1 సంవత్సరం లోపల ఈ 12 లక్షల లోపు సెగ్మెంట్ లో చాలా పెద్ద కాంపిటీషన్ రాబోతుంది. ఇది న్యూ కార్ బయర్స్ కి మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండబోతున్నాయి. అది విత్ ఇన్ 1 ఇయర్ లో. ఇండియాలో ఈవీ సెగ్మెంట్ పూర్తిగా మారిపోబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూయల్ క్రైసిస్, ఇంకా E20 ఫ్యూయల్, తర్వాత ఫ్యూచర్ లో 2 ఇయర్స్ లో E85 కూడా రాబోతుందని వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈవీ సెగ్మెంట్ వైపు చాలా కంపెనీస్ ఫోకస్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మనం వచ్చే 1 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే ఈవీ మార్కెట్ సెగ్మెంట్ ను పూర్తిగా మార్చేసే ఆ 5 కార్ల గురించి మాట్లాడుకుందాం. ఈ కేటగిరీలో ఫస్ట్ కారు విన్ఫాస్ట్ VF3. విన్ఫాస్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. విన్ఫాస్ట్ కి ఇప్పుడే 2 కార్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఇంకా ఒకటి రీసెంట్ గా లాంచ్ అయింది. మొదటిది VF6, తర్వాత VF7. ఇప్పుడు కొత్తగా వచ్చిన MPV 7 సీటర్ కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. ఇది వియత్నాం నుంచి వస్తుంది. అక్కడ ఇది బిగ్గెస్ట్ బ్రాండ్. విన్ఫాస్ట్ కేవలం కార్స్ మాత్రమే తీసుకురావడం లేదు, ఇది ఒక పూర్తి ఎకోసిస్టమ్ ని తీసుకొస్తుంది. ఛార్జింగ్ పాయింట్స్ ని తీసుకొస్తుంది, ఇంకా క్యాబ్స్ పరంగా కార్స్ ని కూడా తీసుకొస్తుంది. అయితే విన్ఫాస్ట్ లో మంచి విషయం ఏంటంటే వీళ్ళ అన్ని కార్స్ బార్న్ ఈవీ సెగ్మెంట్ మీదే ఉన్నాయి. మనము మాట్లాడుతున్న విన్ఫాస్ట్ VF3 కారు ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కేవలం 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండొచ్చు. దీని రేంజ్ 210 నుంచి 215 కిలోమీటర్ల మధ్య ఉండబోతుంది. ఇది ఒక మైక్రో ఎస్యూవీ. ఇండియాలోకి వచ్చాక ఇది డైరెక్ట్ కాంపిటీషన్ ఎంజీ కామెట్ కి ఇస్తుంది. అంతేకాదు VF3 కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉండబోతున్నాయి. ఆ కలర్స్ చూస్తే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అంటే మొదట కార్ కొనేవాళ్లే. హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్సే వీళ్ళ టార్గెట్ ఆడియన్స్. అలాగే సిటీలో సెకండ్ కార్ గా వాడేవాళ్ళు వీరి ఆడియన్స్. విన్ఫాస్ట్ కారు వియత్నాంలో లాంచ్ అవ్వగానే సంచలనం సృష్టించింది. కేవలం 60 అవర్స్ లోనే రికార్డు బుకింగ్స్ సాధించింది. కాబట్టి ఇది ఇండియాలో లాంచ్ అయితే మంచి మార్కెట్ గ్రాప్ చేయగలదు. అయితే వీళ్ళు ఎంత త్వరగా లాంచ్ చేస్తారో చూడాలి. కానీ ఆశించొచ్చు 3 నుంచి 4 నెలల్లో ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇంకా ఈ సెగ్మెంట్ లో రెండో కారు లీప్ మోటార్ TO3. ఈ కారు నేపాల్లో చాలా బాగా అమ్ముడవుతుంది. లీప్ మోటార్ T03 ఇప్పటికే యూరోపియన్ మార్కెట్ లో కూడా, ఇంకా చైనాలో కూడా చాలా ఫేమస్. చైనాలో అయితే ఇది భారీగా అమ్ముడవుతుంది. అయితే ఇండియాలో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 9 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉండొచ్చు. దీని లాంచ్ 2027 లో జరగచ్చు. ఇంకా దీని రేంజ్ 250 నుంచి 300 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే దీని టెక్. ఈ సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ టెక్ ఫీచర్స్ ఇస్తుంది. దీని టార్గెట్ ఆడియన్స్ అర్బన్ ఈవీ కార్ బయర్స్. అంటే సిటీ కారు కావాలనుకునే వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళడానికి కార్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా ఈ సెగ్మెంట్ లో మూడో కారు నెటావి. నెటావి అనేది CG మోటార్స్ కారు. ఇది ఇప్పటికే మన నైబర్ కంట్రీ నేపాల్ లో చాలా సక్సెస్ఫుల్ అయింది. అక్కడ వీళ్ళు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ చేశారు. ఈ కారు ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 10 లక్షల నుంచి 12 లక్షల మధ్య ఉండొచ్చు. రేంజ్ గురించి మాట్లాడితే ఇది 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. నేపాల్లో ఈ కారు ప్యాసింజర్ కారుగా మాత్రమే కాదు, టాక్సీగా కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఈ కారు అక్కడ కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా చాలా పాపులర్ అయింది. మంచి యూనిక్ కలర్స్ లో ఇది వస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్ కార్ లాగా కనిపిస్తుంది. స్పేస్ వైజ్ ఈ కారులో 5గురు చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఇంకా ఇది 10 నుంచి 12 లక్షల ప్రైజ్ లో లాంచ్ అయితే కేవలం టాటా పంచ్కే కాదు, టాటా నెక్సాన్ లాంటి కార్స్ కి గట్టి కాంపిటీషన్ ఇవ్వగలదు. ఇంకా ఈ సెగ్మెంట్ లో వచ్చే 4వ కారు BYD ఆటో 1. ఇది BYD యొక్క చీపెస్ట్ కారు. ఇండోనేషియాలో ఈ కారు ఇండియన్ కరెన్సీ ప్రకారం
7 లక్షల లోపే లాంచ్ అయింది. నేపాల్లో ఈ కారు 22 లక్షల నుంచి 32 లక్షల నేపాల్ కరెన్సీలో లాంచ్ అయింది. కానీ నేపాల్లో ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ క్రెటా కూడా 50 లక్షల కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే ఈ కారు ఇండియాలో సులభంగా 8 నుంచి 10 లక్షలు లేదా 12 లక్షల మధ్యలో లాంచ్ కావచ్చు. ఈ కారు నేపాల్లో కూడా మంచి హంగామా చేస్తుంది. యూత్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కారుగా మారింది. ఈ కారు బిగ్గెస్ట్ యూఎస్పీ ఏంటంటే ఇది బ్లేడ్ బ్యాటరీతో వస్తుంది. అది BYD ప్రత్యేకత. ఇదే కారు టాటా పంచ్ ఈవీకి బిగ్గెస్ట్ థ్రెట్ అవ్వబోతుంది. ఎందుకంటే టెక్ లో కూడా అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ లోడెడ్ కారు, లుక్స్ లో ఇంకా అందంగా ఉంది. కాబట్టి ఇది ఇండియాలో సరైన ప్రైస్ రేంజ్ లో లాంచ్ అయితే టాటా పంచ్ ఈవీకి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఇంకా చివరిగా 5వ కారు రీసెంట్ గా గ్లోబల్ లో రివీల్ అయిన హుండై ఇన్స్టార్. ఇది ఇండియాలో బడ్జెట్ టీవీ స్పేస్ ను క్యాప్చర్ చేయడానికి త్వరలో లాంచ్ కావచ్చు. దీని రేంజ్ సుమారు 300 కిలోమీటర్ల వరకు ఈజీగా వస్తుంది. ఎక్స్టీరియర్ గురించి మాట్లాడితే ఇందులో కూడా క్రెటా లాగా పిక్సెల్ లైట్స్ చూడొచ్చు. లోపల పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇండియన్ మార్కెట్ ను ఇది చాలా బాగా క్యాప్చర్ చేయగలదు. ఎందుకంటే హుండైను ఇండియాలో చాలా రిలయబుల్ బ్రాండ్ గా చూస్తారు. ఈ కారు కూడా చాలా మంచి ఈవీ టెక్ కాంబోతో ఇండియాలోకి రానుంది. ఇందులో అడాస్ ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని ఫీచర్స్ కారణంగా ఇండియన్ మార్కెట్ ను బాగా గ్రాప్ చేయగలదు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే టాటా డామినెన్స్ ఎండ్ అవుతుందా? కానీ వెంటనే కాదు. ఎందుకంటే టాటాకి ఆల్రెడీ స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే ఉంది. ఛార్జింగ్ ఎకో సిస్టమ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈవీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది. కానీ కాంపిటీషన్ పెరిగితే టాటా కూడా ప్రైజెస్ రివైజ్ చేయాలి, బెటర్ ఇంటీరియర్స్ ఇవ్వాలి, న్యూ బ్యాటరీ ప్యాక్స్ తీసుకురావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వాలి. కస్టమర్స్ కి ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఇంకా ఎంజీ కూడా సైలెంట్ ప్లేయర్ కాదు. కామెట్ ద్వారా సిటీ ఈవీ సెగ్మెంట్ ను క్రియేట్ చేసింది. విన్సర్ ద్వారా ప్రీమియం సైడ్ లో కూడా మార్కెట్ ని గ్రాప్ చేసింది. కాబట్టి ఎంజీ కూడా అగ్రెసివ్ ప్రైజింగ్ తో ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ ఇండియాలో ఈవీ మార్కెట్ గ్రో కావడానికి ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొత్త బ్రాండ్స్ రావడం అంటే వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా పెట్టాలి, పార్ట్నర్షిప్స్ చేస్తారు, ఫాస్ట్ ఛార్జర్స్ పెరుగుతాయి. అపార్ట్మెంట్స్, మాల్స్, ఆఫీసెస్, హైవేస్ మీద కూడా ఛార్జర్స్ పెరుగుతాయి. ఇది ఈవీ అడాప్షన్ స్పీడును ఇంకా పెంచుతుంది. మరొక అడ్వాంటేజెస్ జాబ్స్. గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో ప్లాంట్స్ పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ వస్తాయి. సప్లయర్ ఎకోసిస్టమ్ పెరుగుతుంది. బ్యాటరీ అసెంబ్లీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, సర్వీస్ సెంటర్స్ అన్ని పెరుగుతాయి. లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది. 2026 నుంచి 2028 వరకు ఇండియన్ ఈవీ మార్కెట్ గోల్డెన్ ఫేస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈవీ చాలా కాస్ట్లీ అనేవాళ్లు కూడా రీకన్సిడర్ చేస్తారు. ఎందుకంటే 8 లక్షల నుంచి 12 లక్షల మధ్య స్టైలిష్, లాంగ్ రేంజ్, ఫ్యూచర్ లోడెడ్ ఈవీస్ వస్తే బయ్యర్స్ మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ టైం బయ్యర్స్ కోసం ఇది లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది. పెట్రోల్ కార్స్ తీసుకోవాలా, ఈవీ తీసుకోవాలా అనే డిబేట్ ప్రతి ఇంట్లో మొదలవుతుంది. రన్నింగ్ కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చాలా మంది ఈవీ వైపు టర్న్ అవుతారు. మొత్తంగా చెప్పాలంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో ఈవీ వారు మొదలవుతుంది. టాటా, ఎంజీ, హుండై, విన్ఫాస్ట్, BYD, లీప్ మోటార్, నెటా వంటి కంపెనీస్ ఒకే సెగ్మెంట్ లో పోటీ పడితే అసలు విన్నరు ఎవరంటే కంపెనీ కాదు, ఇండియన్ కస్టమర్. ఎందుకంటే ఎక్కువ చాయిస్, తక్కువ ప్రైజెస్, బెటర్ క్వాలిటీ, న్యూ టెక్నాలజీ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అవుతుంది. ఇదే ఇండియా ఈవీ రెవల్యూషన్ నెక్స్ట్ చాప్టర్ అవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి.